హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది ఇన్స్టెంట్ గీజర్, గ్యాస్ గీజర్ ప్లస్ స్టోరేజ్ గీజర్ గురించి. ఆల్రెడీ తమ్నేల్ చూసింటారు మీరు. సో స్టార్టింగ్ లో 2 క్లిప్స్ చూపిస్తాను. అంటే మా ఇంట్లో ఇన్స్టెంట్ గీజర్ యూజ్ చేస్తున్నాం, ప్లస్ గ్యాస్ గీజర్ ని కూడా యూజ్ చేస్తున్నాం. సో వాటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ప్లస్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు గ్యాస్ గీజర్ నుంచి, ఇన్స్టెంట్ గీజర్ నుంచి, స్టోరేజ్ గీజర్ నుంచి. సో ఇలాంటివన్నీ పాయింట్స్ చెప్తూ, ఇంకా మీకు పవర్ ఎఫిషియన్సీ, ప్రైస్ ఎక్కడ తగ్గుతుంది, తర్వాత మీకు స్పేస్, స్టోరేజ్ కి సంబంధించింది, ఇలాంటివన్నీ పాయింట్స్ చెప్తానండి. సో వీడియో కాన్స్టెంట్ గా చూడండి. డిస్క్రిప్షన్ లో నేనేం చేశానంటే కనుక మన సర్వీస్ సెంటర్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. అలాంటి కంపెనీస్ నే నేను లిస్ట్ అవుట్ చేసి మీకు డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో వీడియో చూశాక మీరు అక్కడికి వెళ్తే మీకు బాగా క్లారిఫై వస్తుంది, ఏది తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలా, ఏ ప్రైస్ రేంజ్ తీసుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఇంకా వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్టెంట్ గీజర్ గురించి మాట్లాడుకుందాము. ఇన్స్టెంట్ గీజర్ గురించి మాట్లాడే కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను. అంటే చాలా మంది తెలిసిండకపోయిండొచ్చు. ఎవరైతే స్టోరేజ్ గీజర్ కొనాలనుకుంటుంటారో, గ్యాస్ గీజర్ కొనాలనుకుంటారో వాళ్ళకి నేను ఇన్స్టెంట్ గీజర్ గురించి చెప్తాను. ఇన్స్టెంట్ గీజర్ లో ఏమవుతుందంటే కనుక ఫస్ట్ ఎవరైతే బాత్ చేయడానికి వెళ్తారో, స్నానం చేయడానికి వెళ్తారో, వాళ్ళు ఖచ్చితంగా స్విచ్ అయితే ఆన్ చేయాల్సిందే కదా. వాళ్ళు స్విచ్ చేసి ఆన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పటికే ఆల్రెడీ మీరు స్విచ్ వేయకముందే ఇన్స్టెంట్ గీజర్ లో వాటర్ అయితే ఉంటుందండి. ఓకేనా, వాటర్ అయితే ఉంటుంది. మీరు ఆన్ చేయగానే వెంటనే అది హీట్ కావడం మొదలు పెడుతుంది. అంటే విత్ ఇన్ 1 minute లోపల మీరు లోపలికి వెళ్ళి ట్యాప్ తిప్పితే మీకు వాటర్ అయితే వచ్చేస్తాయండి, హాట్ వాటర్. ఓకేనా, ప్రాబ్లం అయితే లేదు. కానీ ఎప్పుడైతే 6 లీటర్స్ అందులో ఉండేటి హీట్ అయిపోతాయో అది ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల మీకు ఇన్స్టెంట్ గీజర్ లో పవర్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. కంపేర్ టు స్టోరేజ్ సంబంధించిన లీటర్స్ ఏదైతే ఉంటుందో స్టోరేజ్ గీజర్, దాంతో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ ప్లస్ పాయింట్ వస్తుంది. అక్కడ 15 లీటర్స్ పూర్తయ్యేంత వరకు మీకు హీట్ అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదండి. ఎప్పుడైతే 6 లీటర్స్ అయిపోతుందో వెంటనే అది ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. కానీ మీరు అంతలోపు యూటిలైజ్ చేయాలనుకుంటే కూడా వాటర్ ని యూటిలైజ్ చేయొచ్చు. సో అక్కడ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ లీటర్స్ తక్కువ, ప్లస్ మీరు ఇన్స్టెంట్ గీజర్ చాలా చిన్న సైజులోనే దొరుకుతుంది. ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈవెన్ దో మీరు గ్యాస్ గీజర్ కూడా చూస్తే కనుక అది కూడా చాలా చిన్న సైజులో ఉంటుంది. ఎక్కడైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు బాత్రూమ్ లో. ఒకవేళ మీ బాత్రూమ్ చిన్నదైతే, మా బాత్రూమ్ చిన్నగా ఉండింది. సో నేనేం చేశానంటే ఇన్స్టెంట్ గీజర్ ని తీసుకొని వచ్చి అక్కడ ఇన్స్టాల్ చేసుకున్నా. కాకపోతే ఏం జరిగిందంటే 3 లీటర్స్ ఇన్స్టెంట్ గీజర్ సైజ్ ఏదైతే ఉందో అదే 6 లీటర్స్ కూడా అదే సైజులో ఉండింది. సో నేనేం చేశానంటే 6 లీటర్స్ తీసుకొని వచ్చేసి ఇన్స్టాల్ చేసేసాను. సో నాకు ఏం జరిగిందంటే స్పేస్ తక్కువైందా, పవర్ ఎఫిషియన్సీ మనకు అంటే కరెంట్ ఎక్కువ కాలం తగ్గిపోయిందా, ఇంకా 5 స్టార్ రేటింగ్ ఉండేది తీసుకున్నాను. సో దీన్ని బట్టి నాకేమైందంటే కనుక వాటర్ ఎప్పుడైతే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది ఫుల్ హీట్ అయినప్పుడు. సరే, పర్సన్ ఇప్పుడు 4 మెంబర్స్ కంటిన్యూగా వెళ్ళాలండి, ఒకరి తర్వాత ఒకరి స్నానానికి. ఫస్ట్ పర్సన్ వెళ్ళేటప్పటికి నేను చెప్పాను 1 minute లోపల వాటర్ హీట్ అయిపోతాయి. సో అతను బయటకు వచ్చేటప్పటికి సెకండ్ పర్సన్ వెళ్ళేటప్పటికి వాటర్ హీట్ అయిపోతాయి. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇన్స్టెంట్ మీరు బయట స్విచ్ ఆన్ చేసి పెట్టింటే చాలు, లోపల ఎప్పుడైతే వాటర్ హీట్ తక్కువ అవుతాయో ఆటోమేటిక్ అది ఆన్ అవుతుంది. తర్వాత హీట్ కాగానే వెంటనే అది ఆఫ్ అయిపోతుంది. మీకు వాటర్ మాక్సిమం ఎంత మంది అయినా వెళ్ళండి, మీకు హాట్ వాటర్ ఈజీగా వస్తూనే ఉంటుంది వన్స్ ఒకసారి స్విచ్ ఆన్ చేసిన తర్వాత. ఇన్స్టెంట్ గీజర్. సరే, స్టోరేజ్ గీజర్ గురించి చెప్దాము. సో స్టోరేజ్ గీజర్ లో మీకు ఏమైతుందా, స్పేస్ ఎక్కువ తీసుకుంటుందా, పెద్ద సైజా, ప్రాబ్లమ్స్ ఇన్స్టెంట్ గీజర్ లో మీకు వస్తే గన రిపేర్ కి ఏదన్నా చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుందని. కానీ గ్యాస్ గీజర్ కి అదే స్టోరేజ్ గీజర్ కి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాని స్పేస్, కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది, స్టోరేజ్ ఎక్కువ మనకు అంటే ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే దానికి ఎక్కువ ప్రైస్ కట్టాలా, అంటే సర్వీస్ కి వచ్చినప్పుడు దాని ప్రైస్ ఎక్కువ పే చేయాలి. సో మెయిన్ గా ఈ 3 కదండి మనకు. సో ఇన్స్టెంట్ గీజర్ 6 లీటర్స్ మోర్ దాన్ ఎనఫ్, మీ ఇంట్లో 4-5 మంది ఉన్నా గానీ. సరే, ఇప్పుడు గ్యాస్ గీజర్ గురించి మాట్లాడదాం. గ్యాస్ గీజర్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకు స్టోరేజ్ స్పేస్ అంతే తీసుకుంటుంది, ఇన్స్టెంట్ ఎలా తీసుకుంటుంది అలానే తీసుకుంటుంది. కానీ ఇక్కడ కనీసం ఇన్స్టెంట్ గీజర్ లో 1 minute అయినా మీరు వెయిట్ చేయాలి కదా. గ్యాస్ గీజర్ లో అంత అవసరం లేదు. జస్ట్ మీరు పోయి ట్యాప్ తిప్పితే చాలు, ఇన్స్టెంట్ గా హాట్ వాటర్ అనేది వచ్చేస్తాయి. అది ఈ గ్యాస్ గీజర్ కూడా మెయిన్ ప్లస్ పాయింట్. ప్లస్ మీకు హాట్ రెండిట్లోనూ బాగానే వస్తాయి. అలా మీకు గ్యాస్ గీజర్ లో ఏదో తక్కువ హీట్ వచ్చి ఇన్స్టెంట్ గీజర్ లో బాగా ఎక్కువ హీట్ వాటర్ రావడం కానీ అలా ఏముండదు. మాక్సిమం రెండిట్లో మంచి హీట్ వాటరే వస్తాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే గ్యాస్ గీజర్. గ్యాస్ గీజర్ లో ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఏం ఫిట్టింగ్స్ ఉంటాయంటే గ్యాస్ గీజర్ లో ఒక 2 బ్యాటరీస్ అనేది మనం పెట్టాలండి. ఎందుకంటే కనుక అది పోయి మనకు ఇప్పుడు మన ఇంట్లో గ్యాస్ వెలిగించాలంటే కనుక లైటర్ తో ఎలా వెలిగిస్తామో, సో ఆ లైటర్ పవర్ ఇవ్వడానికి 2 బ్యాటరీస్ ని గ్యాస్ గీజర్ లో యూజ్ చేస్తాం. ఇయర్లీ వన్స్ మనకు అది ఒకసారి మనకి డౌన్ అయితే, సో అప్పుడు మనకి చేంజ్ చేసేది ఉంటుంది. పెద్ద కాస్ట్ అయితే ఏం కాదండి.
సరే, ఇప్పుడు రిపేర్కి వస్తే ఎలా, వైఫైకి సంబంధించింది కూడా చెప్తాను. సో ఇప్పుడు వైఫైకి ఏమవుతుందంటే కనుక ఇన్స్టెంట్ గీజర్స్ ఏవైతే ఉంటాయో లేదా స్టోరేజ్ గీజర్స్ ఉంటాయి వైఫై కనెక్షన్ ఉండేవి, ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాల్సిందే. స్విచ్ ఆన్ చేస్తేనే కదండి వైఫై కూడా కనెక్ట్ అవుతుంది, లేకపోతే వైఫై పనిచేయదు కదా. అంటే ఇంట్లో ఉండగానే మీరు వైఫై యూటిలైజ్ చేయాలా, లేదు మీరు స్విచ్ ఎప్పటికీ ఆన్లోనే పెట్టిండాలి గీజర్కి, అది సాధ్యం అవుతుందా? నాకు తెలిసిన వరకు ఎవరికి అంత ధైర్యం అయితే ఉండదు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితిలో ఇంట్లోనే ఉండగానే స్విచ్ ఆన్ చేస్తారు, అప్పుడు యూటిలైజ్ చేస్తారు కదా. అంత అవసరం ఏం లేదండి. ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, దానికి కూడా మీరు అమౌంట్ పే చేయాలి, ఎక్స్ట్రా అమౌంట్. కాబట్టి ఎక్కువ ఫీచర్స్ ఉండేది తగ్గించుకుంటే గానీ మనకు ప్రైస్ కూడా తగ్గుతుంది. ఇన్స్టెంట్ గీజర్ మనకు దగ్గర 6 లీటర్స్ 4000 కి అలా 4500 కే దొరుకుతుంది. గ్యాస్ గీజర్ కూడా అంతే 3500 కి 3800 కి మీకు మంచి కంపెనీస్ దొరుకుతాయి. సో నేను డిస్క్రిప్షన్ అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను కంపెనీస్ అన్ని. సో మాక్సిమం మీకు దొరుకుతాయి. సరే, ఇప్పుడు సర్వీస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినాక గ్యాస్ గీజర్ కి ఎంత అవుతుంది చూడండి. 4 years ఏమైంది మేము కొని. సో 4 years లో నాకైతే ఒక్కసారి మేజర్ రిపేర్ వచ్చింది. అది ఏమవుతుందంటే కనుక మనం యూటిలైజ్ చేసే వాటర్ లో సాల్ట్ ఉందంటే అది పైప్ లోకి అంతా కూడా పేరుకుపోతుంది. సో అదేమవుతుందని క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా దాన్ని తీసుకుపోయి పూర్తిగా కాల్చి తీసుకొని వచ్చి అందులో సాల్ట్ అంతా తీసేసి దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేయాలి, అప్పుడు మళ్ళీ వర్క్ అవుతుంది. సో నేనైతే చేయించి కూడా ఆ పని దగ్గర 1 year అవుతుంది. టోటల్ 4 years లో 1 year అయిపోయింది ఇప్పుడు చేయించి కూడా. సో ప్రాబ్లం అయితే నాకు 3 years తర్వాత వచ్చింది ఆ ప్రాబ్లం అన్నది. సో అదొక మేజర్ ప్రాబ్లం వచ్చింది, అంతకు మించి ఏం రాదు. కానీ ఆ ప్రాబ్లంకి నేను 600-700 ఏమో పే చేశాను. అంటే ఏరియా బట్టి ఆ ప్రోడక్ట్ బట్టి కూడా ఉంటుంది. మహా అంటే మీకు 1000 రూపీస్ మించి అయితే పోదు. 4 years కి ఒక్కసారి వచ్చే మేజర్ ప్రాబ్లం గ్యాస్ లో కామన్ గా ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది. ఓకేనా, మాక్సిమం వస్తుంది, ఏదో ఒక టైంలోకి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇన్స్టెంట్ గీజర్ అనుకుందాం. ఇప్పుడు దాకైతే నాకైతే ఏం ప్రాబ్లం 1 year అయిపోయింది ఇన్స్టెంట్ గీజర్ యూటిలైజ్ చేయడం. సో ఇన్స్టెంట్ గీజర్ లో మీకు మాక్సిమం ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అది సైజ్ చిన్నది, ప్లస్ మీకు పెద్ద పార్ట్స్ ఎక్కువ లేవు కాబట్టి ప్రాబ్లం రావడం అనేది తక్కువ ఉంటుంది. వచ్చినా కానీ తక్కువ అమౌంట్ తోనే వెళ్ళిపోతుంది కంపేర్ టు స్టోరేజ్ గీజర్. ఓకేనా, ఎక్కువ ఖర్చు అవుతుంది స్టోరేజ్ లో అయితే. పవర్ ఎక్కువ తీసుకుంటుంది, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది, ఇలా అన్నీ ఉంటాయి. సరే, గీజర్ సంబంధించి ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. మాక్సిమం మీ ఇంట్లో స్పేస్ ఉంటాయి బాత్రూమ్ పైకి ఇంకా ఒక 7 feet 8 feet పైనే మీరు గీజర్ ని పెట్టుకుంటే బెటర్ గా ఉంటుంది. ఎంత పైన ఉంటే కన్నా మీకు అంత ఫోర్స్ గా వాటర్ వస్తాయి. సో షవర్ నుంచి కావచ్చు, లేదా మిక్సర్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి కావచ్చు, వాటర్ మీకు కొద్దిగా ఫాస్ట్ గా ఫ్లో అవుతాయి. అంటే గీజర్ నుంచి వచ్చే వాటర్, వేడి వాటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయిందా? ఇంకా మనకు మెయిన్ గా మాట్లాడాల్సింది ప్రైస్ గురించి అండి. కానీ ప్రైస్ ముందర నేను ప్రైస్ చెప్పేశాను కండి. కానీ ఎవరు కరెంట్ గీజర్ ఇన్స్టెంట్ గీజర్ కొనాలి, ఎలాంటి ఏరియా వాళ్ళు గ్యాస్ గీజర్ కొనాలి అనేది చెప్తాను కూడా. చూడండి, గ్యాస్ గీజర్ ఉండే వాళ్ళు ఏం చేయాలంటే మెయిన్ గా మీరు మీ ఊర్లో ఒక ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటే గ్యాస్ గీజర్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే కన్నా ఇన్స్టెంట్ గీజర్స్ మీరు కరెంట్ ఒకవేళ లేదనుకోండి, ఆన్ చేసినా ఇంకా వేస్ట్ కరెంట్ లేనప్పుడు. మీ ఊర్లో కరెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ఎక్కువగా గాలి వీస్తుంటుంది, కరెంట్ వైర్స్ తగ్గుతుంటాయి, అప్ అండ్ డౌన్ ఎక్కువ అవుతుంటుంది, అలాంటి వాళ్ళు మటుకే గ్యాస్ గీజర్ ని ప్రిఫర్ చేయండి. ఇంకా మీకు ప్రాబ్లం లేదు, కరెంటు ద్వారా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు గ్యాస్ ప్రిఫర్ చేయొచ్చు. కావాలనుకుంటే ఇన్స్టెంట్ అయినా కూడా గీజర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు యూజ్ చేయొచ్చు. కరెంట్ ప్రాబ్లం లేని వాళ్ళు, కరెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మటుకే, ఆ ఏరియా వాళ్ళ మటుకే గ్యాస్ గీజర్ కంపల్సరీగా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ గీజర్స్ పోతే గన ఎక్కువ అమౌంట్ మీరు పే చేయక తప్పదు. అంటే మాటికి ప్రాబ్లం వచ్చిందంటే సమస్య. సో గ్యాస్ గీజర్ మీరు ఖచ్చితంగా చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో గ్యాస్ గీజర్, ఇన్స్టెంట్ గీజర్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరి కామెంట్ కి రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ అయితే నేను 1 2 3 4 ర్యాంకింగ్ ద్వారా మొత్తం లిస్ట్ అవుట్ చేసి పెట్టాను కంపెనీస్. సర్వీస్ సెంటర్ అంటే మీరు ఎంత అమౌంట్ పెట్టారనేది ముఖ్యం కాదండి, మీకు ఆ ప్రోడక్ట్ సర్వీస్ ఉందా లేదనేది చాలా ముఖ్యం. అది లేదంటే కానీ మీరు ఎంత అమౌంట్ పెట్టి కొన్నా కానీ వేస్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నేను చెప్పొచ్చే ఇన్ఫర్మేషన్ గ్యాస్ కరెంట్ గీజర్ కి సంబంధించి. సరే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.